లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. జై శ్రీరామ్. వినపడుతుంది. ఇది మిథిలా నగరము అనేటప్పటికీ కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి అని చెప్పి అనిపించింది. ఎందువల్లంటే మిథిలా నగరం అనిపించింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలా గొప్ప ప్రజ్ఞ జ్ఞానం ఉంటుంది అని చెప్పి మీ మిథిలా నగరం కూడా అలాంటిదే అని అనుకుంటున్నాను. ఒక సంఘటన జరిగింది మిథిలా నగరంలో, విన్నారో లేదో. వాడు నారదుడు మిథిలా నగరానికి వచ్చాడు. వస్తూ అనుకున్నాడు, ఈ మిథిలా నగరంలో అందరూ కూడా చాలా గొప్ప వేదాంతం, జనక మహారాజు గొప్ప వేదాంతి, యథా రాజా తథా ప్రజ అన్నారు. అలాంటి వేదాంతం పరిజ్ఞానం కలిగినటువంటి వాళ్ళ మధ్యకి వస్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అనుకుంటూనే వచ్చాడు నారదుడు. సరే, నగరంలోకి వెళ్ళబోతూ కాస్త విశ్రాంతి తీసుకుందామని నగరం మొదట్లోనే ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆ నగరంలోంచి బయట సరస్సులో నీళ్లు తీసుకువెళ్ళటానికి ఆడవాళ్ళు వస్తున్నారు. వస్తూ ఈ చెట్టు కింద పడుతున్నటువంటి నారదుడిని చూశారు. కాస్త విశ్రాంతి కోసం తల కింద చేయి పెట్టుకుని పడుకున్నాడు ఆయన. వాళ్ళు చూసి, నారద మహాములాగా ఉన్నాడే, ఈయనకి ఇంకా దేహభ్రాంతి పోయినట్లేదు, తల కింద చేయి పెట్టుకు పడుకున్నాడు అన్నారు. అనుకుంటూనే వచ్చాను నేను, కొట్టనే కొట్టారు దెబ్బ అనుకున్నాడు. తల కింద చేయి పెట్టుకోవటం అంటే మరి ఏదో కాస్త సుఖం కోసమనే కదండి. దేహభ్రాంతి ఈయనకి ఇంకా చావలేదే అని వాళ్ళు అనుకున్నారు. ఆడవాళ్ళు ఎంతటి ప్రజ్ఞ చూడండి. ఆ మిథిలా నగరంలో అంతటి పాండిత్య ప్రకర్ష ఉన్నవాళ్ళు ఉండేవాళ్ళు ఆనాడు. సరే, విన్నాడు నారదుడు. అనుకుంటుండగానే ఇలా జరిగింది అని నెమ్మదిగా ఆ చెయ్యి కాస్త తీసేసాడు. నీళ్లు తీసుకుని మళ్ళీ వస్తూ చూశారు. చూసేటప్పుడు తల కింద చేయలేదు. ఈయనకి ఇంకా దేహభ్రాంతే చావలేదు అనుకున్నాము, ఆత్మభ్రాంతి కూడా పోలేదు. మనం ఇలా అన్నామని చేయి కాస్త తీసేశాడు. ఇంకేం చేయాలంటే చేయి పెట్టుకుంటే ఒక చావు, తీసేస్తే మనకు. అలాంటి వేదాంతం వాళ్ళలో ఉండేది. అలాంటి మిథిలా నగరంలో మాట్లాడవలసినటువంటిది కాబట్టి ఆ సంఘటన గుర్తుకొచ్చింది. ఈ సందర్భంగా నాకు ఇంతటి సత్కారం చేసినటువంటి మీ అందరికీ, ముఖ్యంగా కృష్ణవేణి గారు, వాళ్ళ తండ్రి గారు మా ఇంటికి వచ్చి ఆహ్వానించారు. దేవస్థాన కార్యవర్గం వీళ్ళంతా కూడా కలిసి ఇంతగా సన్మానం చేశారు. రామకృష్ణ శర్మ గారు చక్కటి వాక్కులు, పరిచయ వాక్కులు పలికారు. ఇంతటి విశాఖపట్నం రావడానికి కారణమైన మా శిష్యులు మధుసూదన్ గారు దంపతులు అందరికీ కూడా కృతజ్ఞతలు. అయోధ్యారాముడు 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంతో మన అదృష్టవశాత్తు మన కాలంలో ప్రతిష్ఠితుడయ్యాడు. నిజంగా చాలా అదృష్టవంతులం అండి మనం. ఆ రాముని కోసమని దాదాపుగా 4 లక్షల మంది ప్రాణాలు అర్పించారు. 1555వ సంవత్సరంలో ఒక్క సంఘటనలో ఆ రామజన్మభూమిని సాధించుకుందామని చెప్పి హిందువులు ప్రయత్నం చేస్తే 1,25,000 మందిని ఊచకోత కోశారండి రామభక్తులైన హిందువులని. అయినా కూడా ఈ జాతి వెనకాడలేదు. ఆ రాముడి కోసమని తప్పించి ఆ రాముని యొక్క మందిర నిర్మాణం చేసుకుని ప్రతిష్ఠించుకుని సంతృప్తి పడ్డది ఈ జాతి. నిజంగా మన తరం చాలా అదృష్టవంతులం. మన కళ్ళతో ఆ రాముని ప్రతిష్ఠ చూడగలిగాం. ఎంతోమందికి లేని భాగ్యం మనకి కలిగింది.
ఇది మనం ముఖ్యంగా గ్రహించవలసినటువంటి విషయం. ఎంతోమంది దీనికోసమని ప్రయత్నం చేశారండి. ఈ రామజన్మభూమి 1528వ సంవత్సరంలో అక్కడ ఉన్నటువంటి మందిరాన్ని కూలగొట్టి గుమ్మటాలు కట్టడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినటువంటి బాబరు, దోపిడీదారుడైనటువంటి బాబరు, వాళ్ళ సేనాధిపతి అయినటువంటి మీర్ బాకీ అనేటటువంటి వాళ్ళు చేసినటువంటి పని నుంచి మళ్ళీ రామభూమిని పొందటం కోసమని ఇంతకాలం పట్టింది. కేవలము దీనికి కారణము వేరే అనుకోక్కర్లేదు. ఒక ఆయన ప్రశ్నించాడు, ఏమండి రాముడు అంత గొప్పవాడు కదా, ఆయన దేవాలయం నిర్మాణం చేసుకోవటానికి 500 సంవత్సరాలు పట్టాలా అని. నేను చెప్పాను, అది ఆయన తత్వం అండి, శ్రీరామచంద్ర ప్రభు యొక్క తత్వం అది. తత్వం ఏమిటి అంటే, రామునికి పట్టాభిషేకం చేస్తాను అని చెప్పి స్వయంగా దశరథ మహారాజు చెప్పాడండి. ఆయనే ప్రభువు, ఆయన ఏది చెప్తే అదే శాసనం. పోనీ అలా అని చెప్పి నిరంకుశంగా చెప్పినటువంటి ఆయన కాదు. ఆయన సభ తీర్చి ప్రజలందరినీ కూర్చోబెట్టుకుని, ఇలా నా రాముణ్ణి పట్టాభిషిక్తుని చేద్దాం అనుకుంటున్నాను, మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. అడిగితే ప్రజలందరూ ఏకగ్రీవంగా చెప్పారండి, ఆయన మాకేదైనా కష్టం వస్తే తనకి కష్టం వచ్చినట్టుగా బాధపడతాడు, మాకేదైనా మేలు జరిగితే ఆయనకి పండగ వచ్చినట్టుగా ఆనందిస్తాడు, అటువంటి వాడు మాకు ప్రభు అవటం కంటే కావలసింది ఏముంది అని చెప్పి అందరూ ఏకగ్రీవంగా కోరారు. ప్రజలు కోరారు, ప్రభువు అదే నిర్ణయం చేశాడు. అయినా రాముడు సింహాసనం అధిష్ఠించలేదండి. రాముడు అధిష్ఠించాలి అని అనుకుంటే తిరుగులేదు. ఎందుకంటే దశరథుడే చెప్పాడు, నాయనా నువ్వు కైక మాట వెనక నన్ను తిరస్కరించి నేను ఇచ్చిన వరాల్ని పక్కన పెట్టి నువ్వు సింహాసనం అధిష్ఠించు అని చెప్పి దశరథుడు చెప్పాడు. లక్ష్మణుడు అన్నాడు, అన్నా నువ్వు సింహాసనం మీద కూర్చో, ఎవరు అడ్డం వస్తారో నేను చూస్తాను, ఇదిగో ఈ ధనుర్బాణాలతో చీల్చి చెండాడుతాను ఎవడైనా కనుక అడ్డం వస్తే అన్నాడు లక్ష్మణుడు. కాబట్టి ఆయన సింహాసనం ఎక్కదలుచుకుంటే రామునికి అక్కడ ఎదురేమీ లేదు. కానీ ఆయన 14 ఏళ్ళు వనవాసం చేసి ఈ భూమి మీద తామస ప్రవృత్తి, అధర్మ ప్రవృత్తి కలిగినటువంటి రాక్షసులందరినీ సంహరించి భూమి అంతని కూడా ధర్మబద్ధం చేసి సకల జాతులలో కూడా ధర్మాన్ని నింపి వానరుల్లో అధర్మపరుడైనటువంటి వారిని సంహరించాడు, సుగ్రీవుణ్ణి ఉద్ధరించాడు. రాక్షసులలో అధర్మపరుడైనటువంటి రావణుణ్ణి సంహరించాడు, విభీషణుని ఉద్ధరించాడు. అట్లా సకల జాతులని ధర్మబద్ధం చేసి అప్పుడు సింహాసనం మీద కూర్చున్నాడండి ఆయన. అది ఆయన తత్వం. కాబట్టి సమాజం మొత్తం ధర్మబద్ధం అయితే తప్పితే ఆయన సింహాసనాన్ని అధిష్ఠించడు. ఈ దేశంలో ఒక ధర్మబద్ధమైనటువంటి ప్రభువు రావటానికి 500 సంవత్సరాలు పట్టింది. కాబట్టి ఇప్పుడు నేను ఇక ప్రతిష్ఠితుడిని కావచ్చు అని చెప్పి ఆయన ప్రతిష్ఠితుడయ్యాడు. అంతే, అంతకంటే మరొకటి లేదు. కాబట్టి ఇది సమయము అని ఆయన గ్రహించాడు కాబట్టి వచ్చాడు. 500 సంవత్సరాలుగా కూడా ధర్మబద్ధమైనటువంటి ప్రభుత్వం, రాజు ఈ దేశంలో లేడు అని చెప్పి అర్థం చేసుకోవాలి అన్నాను. అది యథార్థం. ఏ ప్రధానమంత్రి చేస్తాడండి? ఆ రామునికి తొలి పూజ చేయటానికి అర్హత కోసమని 21 బావుల్లో రామేశ్వరం వెళ్ళి స్నానం చేశాడు, సముద్ర స్నానం చేశాడు, శ్రీరంగం వెళ్ళాడు, శ్రీరామునికి ఆరాధ్యుడైనటువంటి శ్రీరంగనాథుణ్ణి సేవించాడు. ఇలా ఎన్ని పవిత్ర కార్యాలు, 15 రోజుల పాటు నిరాహారం, అన్నం తినకండగా కేవలం కొబ్బరి నీళ్ళతో
జీవించాడండి ఆయన. ఎవరు చేస్తారండి? ఇప్పుడు ఏ ప్రధానమంత్రి చేస్తాడు? కాబట్టి అంతటి ధర్మబద్ధమైనటువంటి కాలం రాజు వచ్చాడు కాబట్టి ఇప్పుడు రాముడు ప్రతిష్ఠితుడయ్యాడు అని చెప్పాను. అది యథార్థం కూడా. నిన్న మొన్నట్లోనే వాట్సాప్లో మీరు చూసుంటారు. సముద్ర గర్భంలో ఉన్నటువంటి ద్వారకకి వెళ్ళి అక్కడ కృష్ణ పరమాత్మకి నెమలి పింఛం అలంకరించి ఆయన్ని ధ్యానం చేసి పైకి వచ్చాడు. కాబట్టి మనం అదృష్టవంతులం ఈ కాలంలో మనం ఉండటం. ఎంతోమంది త్యాగాలు చేశారు. 77 యుద్ధాలు జరిగాయండి రామజన్మభూమిని సాధించుకోవటం కోసమని. ఇంతకితో ఉన్నటువంటి పరిపాలకులు అట్లాంటి కారా అని అంటే నిజంగా కారు. మన తొలి ప్రధాని నెహ్రూ గారు ఉన్న రోజుల్లో ఇలాగే గజనీ మహమ్మద్ నాశనం చేసినటువంటి సోమనాథ దేవాలయాన్ని ఉద్ధరించడం జరిగింది. వీడు బాబరు నాశనం చేసినది ఇదైతే అది గజనీ మహమ్మద్ నాశనం చేసినటువంటి సోమనాథ దేవాలయం. ఆ దేవాలయాన్ని పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్ దాన్ని పునర్నిర్మించడానికి పూనుకోవటం వల్ల అది పునర్నిర్మాణం జరిగింది. దానిని ప్రారంభం చేయటం కోసమని ఇప్పుడు ప్రధానిని ఆహ్వానించినట్లుగా అప్పుడు రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ని ఆహ్వానించారు. ఆయన దానికి ఆమోదించాడు. ఆమోదిస్తే అప్పుడు ప్రధానిగా ఉన్న నెహ్రూ గారు అన్నాడు, రాజేంద్ర ప్రసాద్ గారు మీరు వెళ్ళొద్దు, వెళ్ళటానికి వీల్లేదు, ఇది సెక్యులర్ రాజ్యం, హిందువుల రాజ్యం కాదు, కాబట్టి మీరు వెళ్ళటానికి వీల్లేదు అన్నాడు ఆయన్ని. చూడండి ప్రధాని మరి ఇప్పుడు కాదా? ఇన్నేళ్ల దాకా మరి ఇటువంటి ప్రభు రాలేదా అంటే అది ఆయన ప్రభుత్వం. రాజేంద్ర ప్రసాద్ చెప్పారు, నేను ముందు హిందువుని తరువాత రాష్ట్రపతిని, కాబట్టి ఒక హిందువుగా నేను నా దైవ కార్యక్రమానికి వెళ్ళి తీరుతాను అని చెప్పి ఆయన వచ్చారు. కాబట్టి అటువంటి పరిస్థితి ఎన్నో వచ్చాయి, మీరు గమనించే ఉంటారు చరిత్రలో. ఇప్పుడు యోగ్యమైనటువంటి కాలం వచ్చింది అనుకున్నాడు కాబట్టి ఆ శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠితుడయ్యాడు. చాలామంది ఆయన కోసమని త్యాగం చేసినటువంటి వాడు ఇప్పుడు లేరండి. మన అదృష్టవశాత్తు మనం ఉన్నాం. ఈ రామజన్మభూమిని ఎలాగైనా సరే సాధిస్తామని, అక్కడే మందిర నిర్మాణం చేసి తీరుతామని, బాలరాముని ప్రతిష్ఠించుకుని తీరుతామని చెప్పి విశ్వ హిందూ పరిషత్ పెద్దలు, సాధు సంతులు అందరూ కూడా ఒక నిశ్చితమైనటువంటి అభిప్రాయంతో ఉన్నారు. 2014వ సంవత్సరం అప్పటికి మోడీ గారు ప్రధాని కాలేదు, రామజన్మభూమి హిందువులకు దక్కలేదు, ఏమాత్రము ఆశాజనకమైనటువంటి పరిస్థితి లేదు. కానీ విశ్వాసం ఉన్నది హిందువులలో, పరిషత్ పెద్దలలో, సాధు సంతులలో తప్పకుండా మనం రామకార్యం చేస్తాము అని. అటువంటి పరిస్థితుల్లో 2014లో అప్పటికి రాష్ట్ర విభజన కూడా జరగలేదండి. సంయుక్త ఆంధ్ర రాష్ట్రానికి నేను హనుమత్ శక్తి జాగరణ సమితి అధ్యక్షునిగా ఉండేవాడిని. మొదటి నుంచి కూడా నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్తని, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తని అవటం వల్ల హైదరాబాదులో ఓ పెద్ద సమావేశం జరిగింది 2014లో. ఆ సమావేశంలో నేను కూడా ఉన్నాను, పెద్దలు, పరిషత్ పెద్దలు అందరూ కూడా వచ్చి ఉన్నారు. ఆ సందర్భంలో ఒక ఆలోచన వచ్చింది, ఈ రామకార్యం పూర్తి అప్పటికే రాజస్థాన్ నుంచి శిలలు తీసుకొచ్చి ఊహించడం జరుగుతోంది కరసేవాపురంలో. అయోధ్యకు వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది కరసేవాపురం అంటే, అక్కడ తయారయ్యాయి ఈ శిలలన్నీ కూడా. పెద్దలు ఆలోచించారు, ఈ భగవత్ కార్యం పూర్తి కావాలంటే కేవలము శిలలతో పూర్తి కాదు, మంత్ర సాధన జరగాలి. దైవాధీనం జగత్ సర్వం, మంత్రాధీనంతు దైవతం. దైవము మంత్రానికి అధీనుడై ఉంటాడు కాబట్టి అటువంటి మంత్ర సాధన చేసి తీరాలి అని చెప్పి ఆలోచన చేశారు.
దానికి ఎవరిని నియమించాలి అనే దాని గురించి కూడా పెద్దలు ఆలోచించి అప్పటికే నేను హనుమంతుడికి సంబంధించినటువంటి 9 అవతారాలకి 9 ఆలయాలను తీసుకువెళ్తే వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేశారండి. దాంతో సమాజం అందరికీ ఈ యంత్రాన్ని గురించి తెలిసింది. అలాగే అయోధ్యలో 10 రోజులు ప్రతిష్టలకు ముందు నుంచి ఉన్నాను. ఎందువల్లంటే క్షీరతర్పణలు, దానికి అక్టోబర్ నాటికి నేను క్షీరతర్పణలు పూర్తి చేసి ఆ యంత్రాలకి ధారాదత్తం చేయలేదు. అందువల్ల ఆ తర్వాత నేను క్షీరతర్పణలు చేయటము అవన్నీ కూడా అయోధ్యకు వెళ్ళి ధారాదత్తం చేయటం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్ననాళ్ళు ప్రతిరోజు 3-4 ఛానళ్ళ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేయటం, ఇట్లా బాగా విస్తృతంగా ప్రచారం అయింది తప్పితే నేనుగా ప్రచారం చేసుకోవాలని ప్రయత్నం చేయలేదు. అటువంటి ఆ రామసేవా భాగ్యము నాకు కలిగి 16వ తేదీ జనవరి 16వ తేదీ క్షీరతర్పణలు సమర్పించడం జరిగిందండి యంత్రానికి. అయోధ్యలోనే 17వ తేదీని యంత్ర ప్రతిష్ఠ జరిగింది. బుధవారం, సప్తమి బుధవారం. బుధవారమే రాముడు పుట్టాడు. సప్తమి తిథి రాముడికి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి సప్త సంఖ్య. అటువంటి రోజున ఆ ప్రతిష్ఠ జరిగింది. ఇంతగా ప్రచారం ఇష్టం లేకపోయినా కూడా మరి చాలా చోట్ల రామ యంత్ర ప్రతిష్ఠ జరిగాక చాలా చోట్ల ఈ సన్మానాలు జరుగుతున్నాయండి. ఈ సన్మానాల్ని 2 కారణాలుగా నేను తిరస్కరించక స్వీకరించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇది రాముని యొక్క తత్వం అండి. శ్రీరామచంద్రుడు పట్టాభిషిక్తుడయ్యాక వానరులందరికీ కూడా సన్మానం చేశాడు. తన సేవ చేసినటువంటి వాళ్ళకి ఎవ్వరికీ కూడా నిరాశ కలిగించదండి రాముడు. కాబట్టి రాముడిని సేవించండి, ఆ రాముడు తప్పకుండా అనుగ్రహించి తీరుతాడు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యః దదామ్యేతద్ వ్రతం మమ అని చెప్పి స్వయంగా రాముడు చెప్పాడు. విభీషణుడు రాముణ్ణి శరణు వేడాడు. ఎప్పుడు శరణు వేడాడు? తీరా యుద్ధానికి సిద్ధమైనటువంటి దశలో శరణు వేడితే సుగ్రీవాదులు అన్నారు, ఏమండి ఎలక్షన్స్ అనౌన్స్ చేశాక పార్టీ ఫిరాయించాడు అంటే వీళ్ళు నమ్మటానికి వీలేదు. యుద్ధం ప్రకటించాక వచ్చి శరణు వేడుతున్నాడు, వీడు రావణాసురుడి తమ్ముడు, కాబట్టి వీడిని నమ్మటానికి వీల్లేదు అన్నారు. ఒకటి మోసం చేయటానికి రావచ్చు, లేదు అటైతే అన్నయ్య లబ్ధి, లేకపోతే ఇటైతే నేను లబ్ధి పొందొచ్చు అని రావచ్చు. కాబట్టి ఏదైనా ఇందులో మోసం ఉంటుంది కాబట్టి ఆయన్ని స్వీకరించొద్దు అన్నారు సుగ్రీవుడు, అంగదుడు వీళ్ళందరూ కూడా. ఒక్క హనుమంతుడు మాత్రం విభీషణుడు నమ్మదగినటువంటి వ్యక్తి అని చెప్పాడు. కానీ రాముడు ఆయన ఎంతటి గొప్ప జ్ఞాని. ఇంతమంది మాట కాదని హనుమంతుని మాట ఒప్పుకున్నట్టుగా అవటం కూడా మంచిది కాదు. ఎందువల్లంటే వానర అధిపతి సుగ్రీవుడు, యువరాజు అంగదుడు వీళ్ళందరినీ మాట కాదని హనుమంతుడిని ఎక్కువ చేశాడు అని వీళ్ళు అనుకోవచ్చు. ఇదేమీ కాదు, ఆయన తత్వంగా చెప్పాడు. ఎవరైతే నన్ను నేను నీ వాణ్ణి అని చెప్పి శరణు వేడుతారో వాళ్ళకి అభయమిస్తాను అని చెప్పాడు. ఇది నా వ్రతము కాబట్టి విభీషణునికి నేను అభయమిస్తున్నాను అన్నాడు. కాబట్టి మనము ఆ రాముణ్ణి కనుక శరణు వేడితే తప్పకుండా ఆయన అభయమిస్తాడు. ఆయన యొక్క లక్షణం అది. అటువంటి శ్రీరామచంద్రుని ప్రతిష్టలో కీలకమైనటువంటి అంశం యంత్రం అండి. ఏ ప్రతిష్టకైనా
విగ్రహము కంటే ముఖ్యమైనది యంత్రం. మనకి దర్శనమిచ్చేది విగ్రహమే, యంత్రం కనపడదు. కానీ ఆ యంత్రగతమైన మంత్రశక్తి విగ్రహంలో ప్రవేశించటం వల్లనే విగ్రహంలో ఆకర్షణ శక్తి, అనుగ్రహ శక్తి వస్తాయి. అలాగే ఈ విగ్రహంలో కూడా అంతటి అద్భుతమైనటువంటి ఆకర్షణ శక్తి, తేజస్సు ఏర్పడ్డాయి అని చెప్పి స్వయంగా అరుణ్ యోగి రాజు ఆయన స్వయంగా శిల్పి అండి, విగ్రహ శిల్పి, ఆయన చెప్పాడు. ప్రతిష్ఠ అయ్యాక ఇది నేను చేసిన విగ్రహమేనా అని అనిపించింది, అంత తేజస్సు ఆ విగ్రహంలో వచ్చింది, కాంతి వచ్చింది ఆయనలో అని చెప్పాడు. కాబట్టి నేను తృప్తి పడ్డాను, నేను చేసినటువంటి తపస్సు సఫలమైంది అని చెప్పి ఆ యంత్రగతమైన మంత్రశక్తి విగ్రహంలో ప్రవేశించటం వల్లనే అటువంటి తేజస్సు దానిలోకి వస్తుందండి, ఆకర్షణ శక్తి దానిలో వస్తుంది. లేకపోతే మనం ఎంత పెద్ద విగ్రహం చేయించి పెట్టుకున్నా కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి కంటే పెద్ద విగ్రహం చేయించినా అందరూ తిరుపతి వెళ్తారు, కానీ ఈ విగ్రహం దగ్గరికి రాదు. విగ్రహం పెద్దదండి, చాలా అందంగా ఉన్నది అని అంటే అది కాదు, ఆ తేజస్సు, ఆ యంత్ర బలం, మంత్ర బలం, అది కారణం. అటువంటి ఆ శ్రీరామచంద్రుని యంత్ర బాధ్యత నాకు ఇయ్యబడింది. బాలరాముణ్ణి మనం ప్రతిష్ఠించుకున్నాం, కానీ కళ్యాణ రాముని యొక్క సమస్యగా ఉన్నది. నేను ఈ అనుష్ఠానం చేసేటటువంటి పనిలో అయోధ్యలో చాలా కాలం అనుష్ఠానం చేశాను. దక్షిణ అయోధ్య కదా అని చెప్పి భద్రాచలంలో కూడా అనుష్ఠానం చేయడానికి వెళ్ళానండి, సపరివారంగా వెళ్ళాను. అక్కడ అనుష్ఠానం చేస్తుంటే వాళ్ళు అక్కడ నిత్య కళ్యాణంలో చేస్తున్నటువంటి విధానము నా చెవులు సోకింది. నేను వాళ్ళని అడిగాను, ఏమిటండి ఇలా చేస్తున్నారు అని చెప్పి. అక్కడ ఏం చేస్తున్నారు అంటే, శ్రీరామునకు వశిష్ఠ గోత్రం చెప్పాలండి. క్షత్రియులకి వాళ్ళ పురోహితుడే గోత్ర ఋషి అవుతారు. ఇక్ష్వాకు వంశానికి పురోహితుడు ఎవరు అంటే వశిష్ఠ మహర్షి. అందువల్ల వాళ్ళ గోత్రము వశిష్ఠ గోత్రం అవుతుంది. అక్కడ రాముడికి వశిష్ఠ గోత్రం చెప్పటం లేదండి. జనక మహారాజు యొక్క పురోహితుడు గౌతమ మహర్షి. కాబట్టి సీతాదేవికి గౌతమ గోత్రం చెప్పాలి, కానీ ఆ గోత్రం చెప్పటం లేదు. శ్రీరామచంద్రుని తండ్రి అయినటువంటి దశరథ మహారాజు పేరు లేదు. ఎం సీతా మమ సుత అని చెప్పి జనక మహారాజు అన్నట్టుగా చెబుతున్నారు, కానీ ఆ జనక మహారాజు పేరు లేదు. అంటే అసలు సీతారామ కళ్యాణం జరగటం లేదండి భద్రాచలంలో. నేను అడిగాను, ఏమిటి ఇలా చేస్తున్నారు అని అంటే, ఇక్కడ ఇంతే అన్నారు. దాని మీదట నేను అయ్యో అయోధ్య రాముడే కాదు సమస్యలో పడ్డది, భద్రాద్రి రాముడు కూడా అంతకంటే సమస్యలో పడ్డాడే అని చెప్పి చాలా బాధపడ్డాను. దాని మీద పరిశోధన చేశాను. ఆ రామదాస్ చరిత్ర, ఈ వ్యవహారాలన్నీ చూసి భద్రాద్రీసునికి జరుగుతున్న ఘోరాపచారాలు అనే పుస్తకం రాశానండి. అక్కడ జరిగే అన్యాయాలన్నీ వీటిని చూసి చాలామంది పీఠాధిపతులు, గరికవారి నరసింహారావు గారు, చాగంటి వారు, సామవేదం వారు, అందరూ, మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారితో సహా అందరూ కూడా నిజమే అక్కడ అన్యాయం జరుగుతోంది, రామ కళ్యాణం జరగటం లేదు అని చెప్పి ఆమోదిస్తూ వాళ్ళు లేఖలు ఇవ్వటం, అవన్నీ కూడా నేను గ్రంథంలో ప్రింట్ చేశాను. మీ అందరికీ కూడా కృష్ణవేణి గారి దగ్గర ఆ PDF ఉన్నది. ఆమె గ్రూపులో ఉన్న వాళ్ళందరికీ అది వస్తుంది. ఇతరులు కూడా వాళ్ళ ద్వారా తెలుసుకుని అది మొత్తం చదవండి, అక్కడ జరిగే అన్యాయాలు మీకు అర్థమవుతాయి. చాలా దురదృష్టకరమైన విషయం అండి. ఏ రాముని వలన వాళ్ళు అన్నం తింటున్నారో ఆ రాముడికి అన్యాయం చేస్తున్నారు. ఇంతకంటే ఘోరం మరొకటి లేదు. అసలు రాముడు మనందరికీ ఆరాధ్యుడండి. మనందరం కూడా నిరంతరము స్మరించదగినవాడు.
వేదవ్యాసుల వారు చెప్పారు, ఏ రామం నభజిష్యంతి తే నరా జఠరం స్వకం విభక్తం శక్యమంచేతి. ఎవరు శ్రీరామచంద్రుణ్ణి స్మరించరో వాళ్ళకి అన్నం తినే అర్హత లేదు అని చెప్పాడు వేదవ్యాసుడు. ఎందువల్లంటే మనకి అన్నం పెట్టినది శ్రీరామచంద్రుడు అండి. దేవతల యొక్క భార్యలు అంటే వాళ్ళ శక్తులే. శ్రీరాముని యొక్క శక్తి అన్నశక్తి. శ్రీరాముని భార్య అన్నశక్తి అయినటువంటి సీతాదేవి. వేదరామాయణంలో రావణుణ్ణి గురించి చెప్పబడ్డది అన్నం ముషావణ్ అని. అన్నాన్ని దొంగిలించాడు రావణుడు. ఎవరిని దొంగిలించాట? అన్నాన్ని దొంగిలించాట. రావణుడు దొంగిలించింది ఎవరినండి? సీతాదేవి. దేర్ఫోర్ సీతా ఈజ్ ఈక్వల్ అన్నము, అన్నశక్తి. మనకి అన్నం పెట్టినవాడు రాముడండి. శ్రీరామచంద్రుడు 14 ఏళ్ల వనవాస రూపంలో ఈ భూమి మీదకి వచ్చి సంచరిస్తూ రాక్షసులందరినీ సంహరించేదాకా ఈ భూమి మీద చక్కగా పంటలు పండించుకుని అన్నం తిని జీవించే యోగం లేదండి ఆ రాక్షసుల కారణంగా. ఈ భూమి అంతా కూడా అహల్యగా పడి ఉన్నది అన్నారు. హలము అంటే నాగలి, అహల్య అంటే దున్నబడనిది, దున్నబడని భూమి. ఈ భూమి అంతా అహల్యగా ఉన్నది అంటే దున్నబడని భూమిగా ఉన్నది ఈ భూమి. అహల్యని ఎవరు అనుభవిస్తారండి? దున్నబడని భూమి. ఎండకి ఎండటం, వానకి తడవటమే కదా. ఎండకి ఎండటం అంటే సూర్యుడు అనుభవించటం, వానకి తడవటం అంటే మేఘాధిపతి అయిన ఇంద్రుడు అనుభవించటం. అహల్యని సూర్యుడు ఇంద్రుడు అనుభవించారంటే దాని అర్థం అది. అంటే దున్నబడనటువంటి భూమి ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ ఉన్నది అని దాని అర్థం. అటువంటి భూమి రాముడు వచ్చేటప్పటికి లేచి కూర్చున్నది, దున్నుకుని పంటలు పండించుకునే స్థితికి వచ్చింది. అహల్య లేచి కూర్చున్నది అంటే అర్థం అది. రాముడు వచ్చి ఇక్కడ రాక్షసుల్ని సంహరించాక ఈ భూమి దున్నుకుని పంటలు పండించుకునేటటువంటి యోగ్యత పొందింది కాబట్టి దాన్నే అహల్య హల్య అయింది అని చెప్పారు. ఈ పరమార్థం తెలియక అనేక రకాల అహల్య సంక్రందనం, ఇంద్రుడికి అహల్యకి చాలా వికృతమైనటువంటి రీతిగా పుస్తకాలు వ్రాయటం అట్లా జరిగింది. ఇంద్రుడు వేరే దురాలోచనతో అహల్య దగ్గరికి రాలేదండి. ఒక్క విషయం ఆలోచించండి, నిజంగానే దురాలోచనతో వచ్చి ఉంటే ఇంద్రుడు తప్పించుకోవటం ఆయన కష్టమా? వచ్చిన పని ఏదో చక్కబెట్టుకుని హాంపట్ అంటే ఎగిరిపోయేవాడు కదా. ఏం చేశాడండి ఇంద్రుడు? గౌతముడి వేషంలో నేరుగా గౌతముడు ఎదురుగ్గా వెళ్ళాడు. ఎవడన్నా వెళతాడండి కావాలనే? కావాలనే వెళ్ళాడు. మాయమైపోవాలంటే ఆయన శక్తి లేదు. వచ్చేటప్పుడు నడిచొచ్చాడా? దేవలోకం నుంచి నడిచొచ్చాడండి ఇక్కడికి. హాంఫట్ అన్నాడు, వచ్చాడు అంతే. నేను గౌతముడిగా మారాలనుకున్నాడు, మారిపోయాడు. కాబట్టి ఆయనకి ఇదేమీ లెక్క కాదు. మరి ఎందుకు ఇలా చేశాడు? తప్పించుకుపోకుండా ఎదురుగా వెళ్ళి శాపం పొందాడు. ఎందుకు పొందాడు అంటే ఈ కార్యక్రమం జరిగాక దేవతల దగ్గరికి వెళ్ళి ఇంద్రుడు చెప్తాడండి, ఓ దేవతలారా, మీకోసమని నేను వెళ్ళి చెప్పండి మాట్లాడండి. శాపాన్ని పొందాను, మీరే దీనికి పరిష్కారం చెయ్యండి అని చెప్పి అడిగాడు దేవతలు. కాబట్టి ఎవరి కోసం వెళ్ళాడు దేవేంద్రుడు? దేవతల కోసం వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే ఈ గౌతమ మహర్షి యొక్క తపస్సు, అహల్య యొక్క పతి గౌతమ మహర్షి యొక్క తపశ్శక్తి ఊర్ధ్వగమనం చేసి దేవతల్ని మండించేస్తోంది. వాళ్ళు ఈ తపశ్శక్తిని భరించలేకుండా పోతున్నారు. ఆ పరిస్థితుల్లో మామూలుగా దేవేంద్రుడు ఏం చేస్తాడంటే
ఆ తపస్సు చేసే వాళ్ళ దగ్గరికి రంభనో ఓరసునో తిలోత్తమనో ఎవరు ఆయన దగ్గర ఉంటారు. కొందరు వాళ్ళని పంపిస్తారు, వాళ్ళు వెళ్ళి తపో భంగం చేస్తారు. కానీ గౌతముడు అలా లొంగే ఘటం కాదు. అందుకోసమని ఇక మార్గం ఏమిటంటే శాపం పెడితే తపస్సు క్షయిస్తుంది. శాపనార్థాలు పెట్టిన తపస్సు పోతుందండి. చక్కగా మనం పూజలు చేసుకునే వాళ్ళము ప్రతిదానికి ఎవరినో శాపనార్థాలు పెట్టామనుకోండి, మన పూజ ఫలితాలన్నీ పోతాయి. పెట్టడం వల్ల, శాపనార్థాలు పెట్టడం వల్ల తపశ్శక్తి పోతుందండి. అందుకోసమని ఈ విధంగా తపశ్శక్తిని తగ్గిద్దామని చెప్పి దేవేంద్రుడు వచ్చాడు. వచ్చి కావాలని ఎదురుగ్గా వెళ్ళి శాపం పొంది ఆయన తపస్సును తగ్గించాడు. కానీ ఈయన మాత్రం శాపం పొందాడు. ఆ శాపానికి పరిహారంగా దేవతలను అడిగాడు అన్నమాట. కాబట్టి అక్కడ దేవేంద్రుడు తుచ్చ వాంఛతో వచ్చిన వాడు కాదు. మన పురాణ విషయాలు సక్రమంగా అర్థం చేసుకోలేకపోవటం వల్ల చాలా అపరాధాలు, విమర్శలు జరుగుతున్నాయి. అంతేకాదండి, శ్రీరాముడు ధర్మస్వరూపుడు. ఆయన ఏది చెబితే అది ధర్మం, ఏది చేస్తే అది ధర్మం. ఇసుమంతా కూడా ఆయనలో ధర్మ లోపం చెప్పటానికి వీల్లేదండి. అటువంటి ధర్మస్వరూపుడు అహల్య స్వస్వరూపం పొందంగానే ఆమె పాదాలకి నమస్కారం చేశాడు. ఆమె కొరట అయితే ఆ ధర్మస్వరూపుడు ఆమెకి నమస్కారం చేస్తాడండి? శ్రీరామచంద్రునికే పాదాలకి నమస్కారం చేసేటటువంటి అర్హత కలిగి ఉన్నది అహల్య అంటే ఆమె ఎంత పతివ్రతో, పవిత్రురాలో మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటి ఆ సీతామ తల్లికి అన్నం పెట్టినటువంటి ఆ శ్రీరామచంద్రుడికి అక్కడ అన్యాయం చేస్తున్నారండి. ఆయన దైవాలు కదండి అక్కడ బతుకుతున్నటువంటిది అర్చకులు. అర్చకులు అందరూ కూడా ఈ తప్పు చేయటం లేదండి. వాళ్ళు కొందరు పరోక్షంగా ప్రకటిస్తున్నారు కూడా, ఇక్కడ జరుగుతున్నది మాకు ఇష్టం లేదండి, కానీ తప్పక కొందరి బలవంతం వల్ల మేము కూడా వాళ్ళ వెంట నడవాల్స్తుంది అని చెప్తున్నారు. అంటే అర్చకులు అందరినీ కూడా మనం అనక్కర్లేదు. కొందరు అక్కడ ఉన్నటువంటి కొందరి కారణంగా ఆ రామకార్యం సర్వనాశనం చేయబడుతోంది. రాముని గోత్ర ప్రవరలు చెప్పటం లేదు, అది సరిగదా. ఆ రాముడి పేరు కూడా మార్చేశారండి. రాముడు కాదుట, ఆయన రామనారాయణుడు. వీళ్ళెవరండి పేరు మార్చటానికి? ఆ దేవాలయం నిర్మించి ప్రతిష్ఠించినటువంటి ఆయన ఆ దేవాలయానికి పేరు పెట్టాడు. ఏమని పెట్టాడు? శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానము అని. ఆయన శ్రీరామచంద్రుడు అని చెప్పి దానికి సంబంధించినటువంటి ఆస్తులు అన్నీ కూడా రామచంద్రుడి పేరుతో పెడితే, ఇవాళ వీళ్ళు వచ్చి రామనారాయణుడు అని చెప్పి పేరు మార్చటము అంటే ఎంత ఘోరమైనటువంటి తప్పిదమవుతుందండి. ఒకరిద్దరికి పట్టినటువంటి దౌర్భాగ్యపు బుద్ధి ఆ రాముడి కళ్యాణానికి అంత అన్యాయం చేస్తోంది. ఇప్పుడు అసలు రాముడి కళ్యాణం జరగటల్లా అక్కడ. ఇప్పుడు మీరు అర్చక స్వామి దగ్గరికి వెళ్ళి, మన దేవాలయంలో అర్చక స్వామి దగ్గరికి వెళ్ళి పూజ చేయమన్నా మన పేరు చెప్పంగానే వారు ఏమంటారు? గోత్రం ఏమిటి అని అడుగుతారు. ఆ గోత్రానికి సంబంధించిన వ్యక్తి అయితేనే ఆ వ్యక్తి అవుతాడు, లేకపోతే ఆ వ్యక్తి కాడు. కాబట్టి ఆయన పేరు మార్చేసి గోత్రం మార్చాక ఇంకా రాముడి కళ్యాణం ఎట్లా అవుతుందండి? అమాయకులైనటువంటి ప్రజలని మోసం చేస్తూ పాపం వీళ్ళు డబ్బు కడుతున్నారు. ఏదో వాడు అరుస్తూ ముఖ్యమైన చోటేమో గోత్ర ప్రవరులు పేరు మార్చేస్తున్నారు. ఇది తెలియదు బోడా శంకరులు ప్రజలు రాముడి కళ్యాణమే చేస్తున్నారు అని చెప్పి అనుకుంటున్నారు. అక్కడ రామ కళ్యాణం జరగటం లేదు. కాబట్టి అంతటి అన్యాయం ఆ రాముడికి జరుగుతుంటే రామ భక్తులైనటువంటి వాళ్ళం మనం సహించకూడదు. అయోధ్యలో బాలరాముడిని ప్రతిష్ఠించుకున్నాం, ఆయన కోసమని ఎంతో తపన పడ్డాం, ధన్యులమయ్యామని అనుకున్నాం. కానీ మన రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఈ శ్రీరాముని అన్యాయం,
దీన్ని అరికట్టకపోయేటట్లయితే మనం రామకార్యం పూర్తి చేసుకున్నట్లు కాదు. కాబట్టి నేను సవినయంగా మనవి చేస్తున్నాను, ఈ రామునికి జరిగేటటువంటి అన్యాయము యావత్ సమాజానికి మనం తెలియజేయాలి. ఆ పీడిఎఫ్ మీరు పొందటమే కాదు, మీ దగ్గర ఎంతమందికి సంబంధించినటువంటి వ్యూస్ ఉన్నాయో, ఆ వాట్సాప్ ఉన్నాయో అందరికీ పంపించండి. ఏమండి, రాముడు ధర్మస్వరూపుడు, మర్యాద పురుషోత్తముడు అయితే అలా భార్యని నిప్పుల్లో తోస్తారండి? ఇది ధర్మమేనా అని అడిగేవాళ్ళు ఉన్నారు. మీకు అనిపిస్తూ ఉంటుందండి ఎప్పుడన్నా? కాస్త సందేహగ్రస్తంగా ఉంటుంది అందరికి. ఇతర మతాల వాళ్ళు, నాస్తికులు అయితే ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ఆ రాముడిని గురించి మనం గొప్పగా చెబితే, ఏమిటండి రాముడు పెళ్ళాన్ని నిప్పుల్లోకి దూశాడు అని. దానికి మనం సమాధానం చెప్పాలి. అది అడిగే వాళ్ళకి మనం సరైన సమాధానం చెప్పకపోతే, ఏమోనండి వాల్మీకి అలా రాశాడు, ఇట్లా మనం నీళ్లు నవలటం కాదు, ఖచ్చితంగా సమాధానం చెప్పగలగాలి. జాగ్రత్తగా వినండి, దానికి మీ ముందు సమాధానం చెప్తాను సమాజానికి మీరు చెప్పడం కోసం. శ్రీరామచంద్రుడు సీతాదేవిని నిప్పుల్లోకి తొయ్యలేదండి. ఇది సినీ రచయితలు వాళ్ళు కల్పించేటటువంటి రాతలు. నిప్పుల్లో, అగ్నిలో ప్రవేశించడానికి నిర్ణయం సీత మాత్రమే తీసుకున్నది. రాముడు అన్నదేమిటి అంటే, సీత, భర్తృధర్మంగా నేను నిన్ను రక్షించాను, దుష్టుడైన రావణాసురుడి నుంచి రక్షించాను. నీకు పుత్ర సమానులైనటువంటి లక్ష్మణుడి దగ్గరైనా, భరతుడి దగ్గరైనా, సుగ్రీవుడో విభీషణుడో ఎవరి దగ్గరైనా నువ్వు ఉండొచ్చు అని అన్నా. అది చాలా కష్టమైన మాటే, యథార్థం, దాంట్లో సందేహం లేదు. కానీ ఎందుకన్నాడు అనేది ఆలోచించాలి. మనం ఆలోచించడం కాదు, సీతాదేవి ఆలోచించింది, కానీ మనం ఆలోచించలేకపోతున్నాం. ఇవాళ పరిస్థితి చూడండి, అన్ని సంసారాలు కోర్టుల్లోనూ పోలీస్ స్టేషన్లోనూ ఉన్నాయి. చాలా సంసారాలు, విడాకుల కేసులే ఎక్కువ సమాజంలో. ఏమిటి అంటే, ఆ తప్పుడుది వాడి స్కూటర్ మీద పెట్టడం చూశానండి, ఇక నాకు పనికిరాదు అంటారు. అంత మాత్రంతోనే విడాకులు ఇచ్చుకునే వాళ్ళు ఉన్నారు. రహస్యంగా మాట్లాడుతోంది, తిరస్కరించే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ జరిగేది ఏమిటంటే, ఆ సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకు వెళ్ళేటప్పుడు జటాయువు మీదకు వచ్చాడు. రావణాసురుడు మీదకు వస్తే ఆ రావణాసురుడు సీతాదేవిని అలా గట్టిగా పట్టుకున్నాడు, హృదయానికి హత్తుకుని తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. ఆ రథం దెబ్బతింటే అనేక రకాల ఆమెను క్షోభ పెట్టాడు. మరి అటువంటి పోని ఒక స్త్రీకి దగ్గరికి వెళ్ళినా కూడా తప్పేనండి. ఒక పరపురుషుడు దగ్గరికి వచ్చాడు అనుకోండి, ఏమయ్యా బుద్ధుందా నీకు, ఆడమనిషి దగ్గరికి వెళ్తావేమిటి అని అంటారు. నిజమే, అది తప్పే. కానీ ఆమెకు ఏదో పైత్యంతో కళ్ళు తిరిగి కింద పడిపోయింది. అమాంతం ఒక అతను ఆమెను ఎత్తుకుని తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్చాడు. డాక్టరు, అయ్యా నువ్వు వెంటనే తెచ్చావు కాబట్టి ఆమె బతికింది అన్నాడు. మరి ఎత్తి అమాంతం తీసుకెళ్ళాడే, వీడిని ఏమనాలి మనము? దుష్టుడు అందామా? అనం. ఎందువల్ల? దగ్గరికి వస్తేనే తప్పైతే పరపురుషుడు ఇలాంటి పని చేస్తే, అంటే వాడి మనస్సు. ఆంజనేయ స్వామి కూడా అనుకుంటాడండి సుందరకాండలో, సీతాదేవిని వెతుకుతూ లంకలో ఆ రాక్షస స్త్రీలందరినీ వెతుకుతాడు. అర్ధరాత్రి పూట వాళ్ళ మధ్యలో వెతుకుతూ ఉంటే వాళ్ళు ఒంటి నిండా బట్ట కూడా సరిగ్గా లేకుండా అలా పడున్నారు, మత్తుతో నిద్రపోతూ. అటువంటి వాళ్ళని చూసి హనుమంతుడే అనుకుంటాడు, అయ్యో అక్కట బ్రహ్మచారినిట, తక్కక స్త్రీల వాళ్ళ యొక్క వ్యవస్థలుగా అట్లా ఉన్నటువంటి వాళ్ళందరినీ చూశాను నేను, ఇదేమన్నా నాకు పాపం అవుతుందా అని అనుకుంటాడు. ఆయనకు ఆయనే
ప్రశ్నించుకుంటాడు. అలాంటి వాళ్ళందరినీ నేను చూశానే, నా నిష్ఠకేమైనా బ్రహ్మచర్య నిష్ఠకేమైనా భంగం అనుకుని వెంటనే మళ్ళీ సమాధాన పడతాడు. మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే తత్యమే సువ్యవస్థితం. మనస్సు ప్రధానము. వాళ్ళెవ్వరి మీద కూడా నాకు చెడు ఆలోచనతో నేను చూడలేదు. నా తల్లి సీత కోసమే వెతికాను. ఆడవాళ్ళలో వెతకాల్సిందే కదా. అయినా రాముడి కార్యంలో ఉన్న నాకు పాపం ఎలా ఉంటుంది అని కూడా అనుకుంటాడు. అలా సమాధాన పడతాడు. కాబట్టి మనస్సు ప్రధానం. ఆమెను ఎత్తుకున్నా కూడా వాడి మనస్సులో దుర్బుద్ధి లేదు, ఆమెను రక్షించాలనే సద్బుద్ధి తప్పితే అందువల్ల తనది దోషం కాదు. మరి రావణాసురుడి సంగతి ఏమిటి? వీడేమన్నా సద్బుద్ధ? ఆమెను అలా ఇష్టం వచ్చినట్టు ఆమెతో ప్రవర్తించడంలో వీడేమన్నా సద్బుద్ధితో ప్రవర్తించాడా? దుష్టుడు కదా. కాబట్టి ఆ రకంగా చూసినప్పుడు సీతాదేవి ఆలోచించింది, నేను అశుచి అయ్యాను రావణాసురుడి వల్ల. ఆమెకి తెలుసు రావణాసురుడు ఆమెను ఏ విధంగా శారీరకంగా క్షోభ పెట్టాడు. ఆంజనేయ స్వామి, అమ్మా నా భుజాన ఎక్కువ, నేను తీసుకెళ్ళి ఆ రాముడి దగ్గరికి చేరుస్తాను. తాపయిష్యామి చక్రాయ హవ్యం హుతమివానల. ఎంత పవిత్రమైన వాక్యం చెప్పాడో చూడండి వాల్మీకి. హోమద్రవ్యాన్ని అగ్నిదేవుడు ఇంద్రునికి చేర్చినట్లుగా నేను నిన్ను చేరుస్తాను రాముడికి అని. యజ్ఞోవై విష్ణు స్వరూపుడు రాముడు. ఆయన దగ్గరికి హోమద్రవ్యం లాంటి పవిత్రమైనటువంటి సీతని అగ్నిదేవుళ్లాగా తాను తీసుకెళ్ళి, అగ్ని కంటే పునీతులు లేరండి, పవిత్రులు లేరు అని అంటాడు. అంత పవిత్రంగా చెప్పినా కూడా సీతాదేవి అన్నది, నేను పరపురుషుణ్ణి తాకను. ఆనాడు రావణాసురుడి విషయంలో నేను ఏమి చేయలేని పరిస్థితి అని చెప్పి ఆమె హనుమంతుని యందు వ్యక్తం చేసింది. కాబట్టి ఆమెకి తెలుసు రావణుడు తన విషయంలో ప్రవర్తించిన తీరు. అశక్తురాలిని అని అన్నదాన్ని. కాబట్టి ఏదైనా సరే తాను అశుచి అయ్యాను కాబట్టే నన్ను నా భర్త వెంటనే స్వీకరించలేదు అని ఆమె గ్రహించిందండి. ఇప్పుడు ఎవరో పిల్లవాడు ఇక్కడ అశుచి చేశాడండి, నా ఉత్తరీయం అక్కడ పడ్డది, అయినా నేను తీసి భుజాన్ని వేసుకుంటానా? అశుచి అయిన దాన్ని వేసుకోను. ఏం చేస్తాను? పారేస్తానా? పారేయండి. దాన్ని ఉతికాక మళ్ళీ నేను ధరిస్తాను కదా. కాబట్టి అశుచి అయినటువంటి దాన్ని శుచి చేస్తేనే మళ్ళీ స్వీకరిస్తాం మనం. మరి ఆమె అశుచి అయింది, అది ఆమెకి తెలుసు, సమాజానికి తెలుసు. కాబట్టి ధర్మస్వరూపుడైనటువంటి ఆయన అలాంటి పరిస్థితుల్లో వెంటనే స్వీకరిస్తాడా? ఉత్తరీయాన్నే మనం స్వీకరించమే అశుచి అయితే. కాబట్టి సీతాదేవి ఆలోచించింది, నేను కూడా శుచి అయితే తప్పితే నా భర్త నన్ను స్వీకరించడు అని గ్రహించిందండి ఆమె. శుచి అవ్వాలి, ఎలా కావాలి? ధర్మశాస్త్రాలన్నీ తెలుసు సీతాదేవికి. ధర్మశాస్త్రాలు శుచి విధానం చెబుతున్నాయండి. ఒక వస్త్రం అశుచి అయితే శుచి కావాలంటే ఏం చేయాలి? ఉతకాలి. ఉతకటం వల్ల శుచి అవుతుంది, దాన్ని స్వీకరిస్తాం. అలాగే ఒక చెంబో గిన్నో అశుచి అయిందనుకోండి, దానికి శుచి ఎట్లా? ఉతకటమా? పాత్రను ఏం చేయాలి? తోమాలి. తోమితే శుచి అవుతుంది, దాన్ని మళ్ళీ మనం స్వీకరిస్తాం. అలాగే ఒక కొయ్య వస్తువు అశుచి అయిందనుకోండి, దాన్ని ఉతకటం కాదు, తోమటం కాదు, కొయ్య వస్తువుని తరచాలండి, చిత్రిక పట్టాలి. చిత్రిక పడితే అది శుచి అవుతుంది. అలాగే ఒక కుండ లాంటిది, మట్టి నుంచి తయారు చేసిన కుండ లాంటిది అశుచి అయిందనుకోండి, దాన్ని ఉతికితే ఏమవుతుంది? ఏమి మిగలదు. దాన్ని ఉతకటం కాదు, తోమటం కాదు, చిత్రిక పట్టడం కాదు, దాన్ని ఏం చేయాలి? మట్టి నుంచి వచ్చిన వాటికి శుచి ఏమిటి అంటే నిప్పుల్లో పెట్టడం శుచి. కాలిస్తే అది శుచి అవుతుంది. ఇది ధర్మశాస్త్రం చెబుతున్నది. ఆ సీతామాతకి తెలుసు ధర్మశాస్త్రం, నేను అశుచయ్యాను,
నేను ఎవరు? సీతాదేవి ఎవరండి? సీత ఎవరికి పుట్టింది? భూదేవికి పుట్టింది. భూదేవి అంటే మట్టికి పుట్టింది, మట్టి నుంచి వచ్చింది, కుండ లాంటిది కదా. మట్టి నుంచి వచ్చిన కుండ ఎలాగో తాను కూడా అలాంటిదే. మరి మట్టి నుంచి వచ్చిన వాటికి శుచి విధానం ఏమిటండి? నిప్పుల్లో పెట్టటమే శుచి. ఇది గ్రహించి సీతాదేవి స్వయంగా తీసుకున్న నిర్ణయం, లక్ష్మణ చితి సిద్ధం చేయి అన్నది. రాముడి మీద కోపంతోన రాముడిలా తనను అన్నాడని అపార్థం చేసుకున్నది ఆమె. అగ్నిలో ప్రవేశించే ముందు ఏం చేసిందో తెలుసండి? రాముడిని తిట్టుకోలేదు. రామునికి నమస్కారం చేసి నమస్కారం చేసి అగ్నిలో ప్రవేశించింది. శుచి అయింది. రాముడు స్వీకరించాడు. ఊరికినే స్వీకరించడం కాదు, పుష్పక విమానం ఎక్కి ఆమెను తొడ మీద కూర్చోబెట్టుకుని అంతా చూపించాండి. సీత ఇదిగో ఇక్కడ మేము వారధి నిర్మించాం, ఇక్కడ ఇది జరిగింది, ఇక్కడ జరిగింది. ప్రేమలో ఏమాత్రము లోపం లేదు సీత అయింది. కానీ ధర్మస్వరూపుడు కాబట్టే, మర్యాద పురుషోత్తముడు కాబట్టే ఆయన అలా ప్రవర్తించాడు. ఇది మనం అర్థం చేసుకోకపోతే ఆయన్ని కూడా మనము శంకించేటటువంటి పరిస్థితి ఉంటుంది. స్వయంగా సీతాదేవి అలాంటి శంక పడలేదండి. సీతాదేవి విషయంలో ఆమె బాధపడ్డది. నిజంగా నా మీద ఆయనకి ప్రేమ ఉంటే దర్భపుల్లతోనే బ్రహ్మాస్త్రంగా కాకి మీదకి వదిలిన వాడు నన్ను ఇట్లా ఉపేక్షిస్తాడా అని బాధపడుతుంది. కానీ రాముడు నిరంతరము సీతాదేవిని గురించి బాధపడుతూనే ఉన్నాడు. ఒక లక్షణకారుడు చెబుతాడు, ఆ ప్రశ్రవణ పర్వతం మీద ఉన్న వానరులు ఆంజనేయ స్వామిని తిట్టుకున్నారు. కుప్యంతి పవన తనయాయ అంటాడు. ఎందుకుట అంటే ఇప్పటిదాకా చలికాలం అది ప్రశ్రవణ పర్వతం మీద ఉన్నటువంటి ఆ గోలోన రాముడి యొక్క విరహ అగ్నికి, విరహ తాపానికి ఆ పరిసరాలన్నీ కూడా వేడిపడి వీళ్ళకి చలి బాధ లేకుండా ఉన్నాయట ఈ కోతులన్నీ. హనుమంతుడు వచ్చి సీతా వార్త చెప్పడంతో ఆయనకి విరహతాపం తగ్గిపోయేటప్పటికి వాతావరణం అంతా చలిగా ఉండి పనికి హనుమంతుడు ఇలా చెప్పి అనవసరంగా హాయిగా వెచ్చగా పడుకునే వాళ్ళం ఇలా చేశాడని చెప్పి అనుకున్నాం. ఆ లక్షణకారుడు చెప్తాడు. అది అతిశయోక్తిగా చెప్పినా నిజంగా అంత విరహం అనుభవించాడు శ్రీరాముడు సీతాదేవి విషయంలో. మనకి రామాయణం చదివితే అర్థమవుతుంది ఎన్ని రకాల ఆయన సీతని గురించి బాధలు పడ్డాడు. కాబట్టి అటువంటి ధర్మస్వరూపుణ్ణి మనం సరైన రీతిగా అర్థం చేసుకున్నప్పుడే ఇలాంటి విషయాల్లో శంకించుకోకుండా ఉంటాము అని మనవి చేస్తున్నాను. మరొక కారణం ఉన్నది ఆ ధర్మస్వరూపుణ్ణి గురించి విమర్శించే కారణం. ముఖ్యంగా మహిళామతల్లులు చాలా మహిళా మండళ్ళలో వాటిలో కూడా రాముణ్ణి విమర్శించేటటువంటి స్థితి ఎక్కడ అంటే సీతాదేవిని నిండు చూలాలని అడవుల్లో వదిలిపెట్టాడు. తప్పు కదండి రాముడి పని చేయటం. ఏమి ధర్మస్వరూపం ఇది, ఏమి మర్యాద పురుషోత్తమత్వం అని చెప్పి విమర్శిస్తూ ఉంటారు. మీకు కూడా ఉందండి శంక? ఎవరికైనా తెలుసా కారణం? ఏదో రాముడి మీద భక్తితో మీరు ఒప్పుకుంటున్నారేమో కానీ లోపల మాత్రం మీకు కూడా మధ్య మధ్య అనిపిస్తూనే ఉంటుంది ఇది ఎంతవరకు సమంజసం రాముడు చేసిన పని అని. దానికి కూడా మనం సమాజానికి సమాధానం చెప్పాలి. అందుకోసమని మేము ముందు ఉంచుతున్నాను. ఇంతకంటే రాముని గురించి అనుకోవటానికి ఏమీ లేవండి. ఆ రాముని యొక్క ధర్మస్వరూపాన్ని మనం పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలి అంటే ఈ సన్నివేశం కూడా మీరు తెలుసుకోవాలి. శ్రీరామచంద్రుడు సీతాదేవిని అడవుల్లో వదిలిపెట్టించాడు. ఎవరి చేత? లక్ష్మణుడి చేత పంపించి వదిలిపెట్టించాడు. అలా తన వదినని నిండు చూలాలిని వదిలిపెట్టి వచ్చినటువంటి బాధ లక్ష్మణుడు అనుక్షణం పడుతూ అన్నం ఎక్కటం లేదు, నిద్ర పట్టడం లేదు, ఆ రకంగా బాధపడుతున్నాడు. నాకు ఈ గతి పట్టిందే,
ఈ సమయంలో ఇంకో రహస్యం చెప్తారండి. లక్ష్మణుడు అనుకున్నట్ట, నా కర్మకాలి నేను తమ్ముడయ్యాను కాబట్టి ఏమి అనలేకపోయాను, ఇదే నేను అన్నయ్య అయి ఉంటే అనుకున్నట్ట. తథాస్తు అన్నాడు భగవానుడు. ఆ తర్వాత జన్మలో, తర్వాత అవతారంలో ఈ లక్ష్మణుడే బలరాముడిగా అన్నగా పుట్టాడు, తమ్ముడుగా కృష్ణుడు పుట్టాడు. అక్కడ అన్నగా పుట్టినా సాధించింది ఏమన్నా ఉండదండి. బలరాముడు కృష్ణుడు ఏది చేయదలుచుకుంటే అదే జరిగింది తప్పితే ఇక్కడ తమ్ముడైనా ఒకటే, అక్కడ అన్న అయినా ఒకటే. ఆయన మహానుభావుడు, కీలకం ఆయన. కాబట్టి అలా బాధపడుతుంటే రాముడు గ్రహించాడు. గ్రహించి లక్ష్మణుని దగ్గరికి పిలిచాడండి. లక్ష్మణ, జనో నైవాత్ర కారణం. నాయన, నీ వదిలిని వదిలిపెట్టడానికి కారణము ఎవరో జనులు కాదయ్యా, ఎవరో ఏదో చాకలాడన్నాడను ఇంకోడన్నాడను నేను వదిలిపెట్టలేదు. భృగుణా శప్తోస్మి లక్ష్మణ, భృగు మహర్షి చేత నేను శపింపబడ్డాను, ఆ కారణంగా వదిలిపెట్టాను అని చెప్పాడు. ఏమిటి ఆ విషయము అంటే, ఇది రామావతారంలో జరిగింది కాదండి. కృతయుగంలో విష్ణువుగా ఉన్నప్పుడే దేవదానవ యుద్ధాలు జరుగుతూ ఉండేవి. అలా రాక్షసులతో యుద్ధం జరిగిన సందర్భంలో విష్ణుమూర్తి రాక్షసుల వెంట పడ్డాడు వాళ్ళని సంహరించడానికి. వాడు పరిగెత్తికి వెళ్ళి భృగు మహర్షి ఆశ్రమంలో చేరారని. వాళ్ళ గురువు ఆ ఆశ్రమంలో చేరి రక్షణ పొందుదాము అని చెప్పి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి ఆశ్రమంలో భృగు మహర్షి లేడు, భృగు పత్ని ఉన్నది. ఏమిటి వచ్చారు అంటే, అమ్మా ఇలా గురువుగారి ఆశ్రయంలో రక్షణ పొందుదామని వచ్చాము, విష్ణుమూర్తి మమ్మల్ని తరుముకుంటూ వస్తున్నాడు, ఏమిటి మా గతి అని అంటే, మీ గురువుగారు లేకపోయినా నేనున్నాను, మీరు నిశ్చితగా లోపల ఉండండి అని చెప్పి ఆమె వాక్యం దగ్గర నిలబడ్డది. విష్ణుమూర్తి వచ్చాడు, అడ్డు తొలగమన్నాడు. భృగుపత్ని అడ్డు తొలగనన్నది. అడ్డు తొలగించుకునైనా వాళ్ళని నేను సంహరిస్తాను అని అన్నాడు విష్ణుమూర్తి. ఎలా తొలగించుకుంటావో చూడు అన్నది భృగుపత్ని. వెంటనే విష్ణుమూర్తి చక్రాన్ని వదిలిపెట్టాడండి. భృగుపత్ని శిరస్సు ఖండింపబడ్డది. ఆ రాక్షసుల్ని కూడా సంహరించాడు. తరువాత భృగు మహర్షి వచ్చాడు. వచ్చేటప్పటికి ఆమె అలా ఖండిత శిరస్సుతో పడి ఉన్నది భృగుపత్ని. ఆమెను చూసి చాలా కోపం వచ్చి భృగు మహర్షి శాపం పెట్టాడు. ఓ విష్ణు, ఏ విధంగా అయితే నేను నా భార్య దూరమై దుఃఖితున్నాయానో నువ్వు కూడా అటువంటి పరిస్థితిని అనుభవిస్తావు అని చెప్పి శాపం పెట్టాడు. అటువంటి శాపాన్ని అనుభవించే సమయం వచ్చిందండి. రాముడు గ్రహించాడు, ఆయనకి తెలియంది లేదు. రావణ వధ వరకు ఆయనకి ఏమీ తెలియదు, రావణ వధ అయాక తెలియంది లేదు. రావణ వధ వరకు రాముడు కేవలం మానవావతారం అండి. ఆయనకి ఆత్మదైవత్వ జ్ఞానం కూడా లేదు. నేను దేవుణ్ణి అనే భావన ఉన్నా రావణుణ్ణి సంహరించలేడు. వాడి వరాలు అటువంటివి. కాబట్టి ఆయన రాముడు గ్రహించాడు, ఆ భృగు మహర్షి యొక్క శాపాన్ని అనుభవించే కాలం వచ్చింది. ఎప్పుడు కూడా మన కర్మకి ఫలితము వెంటనే ఉండదు. మనం చూస్తున్నాం కదా, ఇవాళ ఏదో కష్టం అనుభవిస్తూ ఏమనుకుంటాం, ఏనాడో చేశాను పాపం, ఏం చేస్తాం, అనుభవిస్తున్నామని. ఆనాటి పాపము ఏ జన్మలోనో చేసిన పాపం ఇప్పుడు అనుభవిస్తున్నామని మనం అనుకోవటంలా. అలా కర్మబంధము ఆత్మతంత్రంబుగాకయుండు అని చెప్పి భారతంలో చెప్పినట్లుగా ఆ కర్మ యొక్క ఫలితం, శాపం యొక్క ఫలితం అనుభవించే సమయం వచ్చింది. రాముడు గ్రహించాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఆ రాముడి స్థానంలో మీరే ఉన్నారు అనుకోండి, ఏం చెయ్యాలి? ఇప్పుడు కనుక సీతాదేవి ఆ భృగుశాపం ప్రకారము ఆయనకి దూరం అయ్యి ఈయన దుఃఖితుడు కావాలి. దూరం అవటము అంటే రెండు రకాల దూరం అవుతారు. ఒకటి మరణించి దూరం అవటం, రెండవది
ఎడబాటు పొంది దూరం అవుతాం. ఇప్పుడు శ్రీరామచంద్రుడు ఆమెని పంపించకుండా తన దగ్గరే అట్టే పెట్టుకుని ఆమె చచ్చిపోతే దుఃఖించి మనల్ని ఆనందపరచాలా? లేదు, ఆమెని పంపించేసి ఆయన దుఃఖితుడు కావాలా? ఏది కోరుకుంటామండి? ఆమెను చంపుదామా, వదిలిపెడదామా? రాముడి స్థానంలో ఉండి మనం ఏం చేయాలి? రాముడు ఏం చేయటం ధర్మం? చంపేసేయటం ధర్మమా, వదిలిపెట్టేసేయటం ధర్మమా? కాబట్టి రాముడు వదిలిపెట్టేసేయటము తప్పండి. సీత మీద ప్రేమ లేక చేశాడా ఆ పని? ప్రేమతో చేశాడా? భృగు శాపం వల్ల ఆ సీతాదేవికి మరణం సంప్రాప్తించకూడదు అనేటటువంటి సదుద్దేశంతోనే ఆమె విడిచిపెట్టాడు తప్పితే మరొకటి కాదు. ఆ ధర్మస్వరూపుని యొక్క ప్రతి చర్య వెనకాల మనం అర్థం చేసుకోవాలి. కానీ ధర్మమే ఉన్నది, మర్యాద ఏ ఉన్నది. పంచదార చిలకయ్యాక మూతి కొరికితే బాగుంటుందా, తోక మూతి కొరికితే బాగుంటుందా అంటే పంచదార చిలక ఎక్కడ కొరికినా ఒకే రకంగా తీయగా ఉంటుంది. కాబట్టి ధర్మస్వరూపుడైనటువంటి రాముడు ఏది చేస్తే అది ధర్మం, ఏది చెబితే అది ధర్మం, అది అర్థం చేసుకునేటటువంటి సంస్కారం మనకు కావాలి. కాబట్టి అటువంటి రాముని యొక్క ధర్మస్వరూపాన్ని మీ ముందు ఉంచుతూ అటువంటి రామునకు అన్యాయం చేసేటటువంటి విషయంలో మీరు కూడా ఒక చేయి వేసి ఆ రామ కళ్యాణం సక్రమంగా జరిగేటటువంటి రీతిగా మీరు ప్రయత్నం చేస్తారు అని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ దేవస్థానం కార్యవర్గము, అలాగే కృష్ణవేణి గారు, వారి తండ్రి గారు, మా ఆత్మీయులు మధుసూదన్ గారి దంపతులు, అలా ఈ కార్యక్రమానికి కారకులైనటువంటి విశ్వ హిందూ పరిషత్ పెద్దలైనా ఎవరికైనా అందరికీ, అట్లాగే శ్రద్ధగా విన్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.